కానీ 2014లో అంత దగ్గరుండి ఆ పాటని భుజాలకెత్తుకొని తెలంగాణ ప్రజల్లో విశ్వవ్యాప్తం కావడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఎందుకు ఆ పాటను విస్మరించాడు? నన్ను అడిగే ప్రశ్న రమేష్, అదే పాటను కేసీఆర్ను నిలదీసి అడిగితే దానికి కర్మకర్త క్రియ నేను అనుకున్నవాడు, దాని ఒక ఆంతర్లీనపు ఖడ్గము చేత పట్టుకొని కనిపెట్టకుండా దాన్ని కుత్తుక్క నరికి లేకుండా చేయాలనుకున్నాడు. ఆ పాటతోటే కోట్లాది మంది ఆ పాటను ఇరుముడి కట్టుకుంటే నువ్వు నిర్లక్ష్య ధోరణులతో ఇడిచిపెట్టింది నువ్వు కదా, నేను కాదు. నా ప్రజలు ఏనాడు తెలంగాణ గీతము పుట్టిన తరువాత నుంచి నిన్న పట్టము గట్టదాకా ఎవ్వరు దాన్ని నిర్లక్ష్యం చేయలే. ఆ నిర్లక్ష్యము చేసిన సందర్భము శ్రీ 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 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే తప్ప లేదు. ఇంకేమన్నుంటే తన భజన మండలి ఒకటి ఉంటుంది. సారు కవి కదా, సారు ఇది కదా, సారు అది కదా అని ఇట్లా గోకుడు ఉంటుంది కదా, గీకుడు ఉంటుంది కదా. అంటే సారు చెవుళ్ళకి ఎక్కాలి, నేను గొప్పోన్ని. ఈ భజన మండలి నేపథ్యంలో ఉన్నప్పుడు ఆ పాటను ప్రజల్లోకి రావడానికి కేసీఆరే కారణమని ఈ మధ్యన బాగా వాడకలను తెచ్చిన మంచిదే. మీ ఆత్మగౌరవానికి, మీ ఆత్మ ద్రోహానికి పాటను మీరే ఎత్తుకున్నప్పుడు మీ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తుకున్న వాళ్ళే కదా. అదే పాటను అగౌరవపరిచినప్పుడు మీకు మీరే ఆత్మద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. మా సారు చేస్తారంటే వాడే అహంకారంగా వద్దనడు అని మాట్లాడుతున్నారు. నిజమే, మీరు థియేటర్లో కూర్చుండబెట్టి సారు రికార్డ్ థియేటర్లో కూర్చుండబెట్టి చూపెట్టిండ్రు కదా. సారు నాతోటి పాట మీద చర్చ చేసినట్టు సారు భజన మండలి